వెల్కమ్ టు గున్మావి కిచెన్. ఈరోజు రెసిపీ వెజ్ ఫ్రాంకీ. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రాంకీ స్టఫింగ్తో బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవచ్చు, ఫ్రాంకీ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. ముందుగా తయారీ విధానం చూద్దాం. స్టఫింగ్ కోసం క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా స్లైసర్తో కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా అలాగే కట్ చేసుకున్నాను. ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3-4 ఎండుమిర్చిని చిల్లీ ఫ్లేక్స్ చేసి ఉంచుకున్నాను. ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకొని 1/2 స్పూన్ పెప్పర్, 2 స్పూన్స్ మైదా వేసి బాగా వేయించుకోవాలి. మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ బౌల్ అయినా ప్యాన్ అయినా పెట్టుకోండి. బటర్ వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి కాసేపు వేయించుకోవాలి. ఫ్లేవర్ అంతా బాగా బటర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ వేసి కాసేపు వేగనివ్వాలి. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇందాక పెప్పర్ కూడా వేసాం కదా, కాబట్టి కారం మీకు సరిపడా చూసి వేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత 1/2 కుక్ అయితే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకొని తర్వాత ఇందాక వేయించుకున్న మైదా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో 1 కప్ పాలు వేసుకొని బాగా ఉడికించుకుందాం. కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడుతుంది. ఫస్ట్ 1/2 కప్ వేసాను, తర్వాత 1/2 కప్ వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. స్టఫింగ్ చాలా గట్టిగా ఉండాలి. పలుచగా ఉంటే చపాతీ మీద పెట్టినప్పుడు తేమకి చపాతీ చినిగిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా బాగా గట్టిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బౌల్ పక్కన పెట్టేసి చపాతీ కాల్చేసుకుందాం. ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని కాల్చి పక్కన పెట్టుకోండి. అలాగే బ్రెడ్ కూడా టోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చపాతీలు ఎలా రోల్ చేసుకోవాలో చూద్దాం. చపాతీ పెట్టుకొని స్టఫింగ్ ఈ విధంగా పెట్టుకుని ఉల్లిపాయలు, టమాటాలు, కీర దోసకాయలు సన్నగా స్లైసెస్ చేసి ఉంచుకున్నాను. ఈ విధంగా పెట్టి ఫస్ట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసి తర్వాత కింద నుంచి రోల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వెజిటబుల్స్ సరిగ్గా తిననప్పుడు ఈ విధంగా చేసిస్తే బాగా తింటారు. మనకు కూడా చాలా హెల్తీ. ఒక్క చపాతీ తింటే చాలా బాగా ఫుల్ అయిపోతుంది. ట్రై చేయండి. చాలా టేస్టీ డిష్, హెల్తీ డిష్ కూడా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఊడిపోతుందంటే లవంగం పెట్టి సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, యమ్మీగా అనిపిస్తుంది. శాండ్విచ్ కూడా రెడీ చేసేసుకుందాం. బ్రెడ్ స్లైస్ మీద స్టఫింగ్ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు పెట్టుకొని పైన ఇంకో స్లైస్ పెట్టి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటో సాస్లో డిప్ చేసుకొని కొరికినప్పుడు ఆహా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకునే డిష్, హెల్తీ డిష్. అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.